ఎప్పుడైనా శనగపిండి బిళ్ళల పులుసు చేసుకున్నారా మీరు? అక్క మాకు చేపల పులుసు తెలిసి, బెండకాయ పులుసు తెలిసి, బిళ్ళల పులుసు ఏంటక్క అనుకుంటున్నారా? నాకు మాత్రం తెలుసా ఏంటి? నేను కూడా చూసి నేర్చుకున్నా. మీరు కూడా నా వీడియో చూసి నేర్చుకోండి. యాక్చువల్లీ బిళ్ళల పులుసు చేస్తున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది అనమాట. వెజిటేరియన్స్ నాన్ వెజ్ తినకుండా ఎలా ఉంటారబ్బా అని చెప్పేసి ఈ రెసిపీ చేసిన తర్వాత అర్థమైంది. చేపల పులుసుకి ఈక్వల్ గా బిళ్ళల పులుసు ఉంటుంది అనమాట. ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం శనగపిండిలో మసాలా యాడ్ చేసేసుకొని ఇంకా వాటర్ యాడ్ చేసేసుకొని మంచి పిండి కలుపుకోవాలన్నమాట. కలిపేసి 5 minutes పక్కన పెట్టుకోవాలి. ఆలోపు మనం ఏం చేయాలంటే వేరే బాండిల్ తీసుకొని వెజిటేబుల్స్ ఏం లేకుండా ఆనియన్ని మంచిగా డీప్ ఫ్రై చేసుకొని దాంట్లో మసాలాస్ అన్ని యాడ్ చేసిన తర్వాత కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి. కర్రీ మొత్తం బాయిల్ అయ్యాక మనం చేసుకునే శనగపిండి బ్యాటర్ ఉంటుంది కదా, మన ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసేసి కర్రీలో వేసేసేయాలి. నిజం చెప్పాలంటే నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా మీతో పాటు. తింటున్నప్పుడు టేస్ట్ ఎలా అనిపించింది అంటే చామగడ్డ పులుసు తిన్నట్టు అనిపించింది. ఓవరాల్గా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.